కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి కార్యక్రమాలను ఎదిరిస్తే ప్రతిపక్ష నాయకులపైన ప్రత్యేకించి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులపైన అవినీతి ఆరోపణలు చేయటం, మా నాయకులను కూడా అక్రమ అరెస్ట్ చేయటం, జైలు పాలు చేయటం మరి ఈ మధ్య కాలంలో చూస్తున్నారు. మాకు న్యాయ వ్యవస్థపైన నమ్మకం ఉంది కాబట్టి మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని అవినీతి ఆరోపణలు చేసినా కూడా మేము న్యాయస్థానాన్ని మరి ఆశ్రయిస్తున్నాం. కాబట్టి మీరు నిన్న నమోదు చేసినట్టు ఎఫ్ఐఆర్ పైన కూడా మా పార్టీ తరఫున న్యాయస్థానాన్ని ఆశ్రయించినాం. ఖచ్చితంగా మా పక్షాన న్యాయం ఉన్నది. మీరు అక్రమ అరెస్ట్ చేసినా కూడా మా నాయకుడు కేటీ రామారావు గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, మేము జైలుకు పోయేదానికి సిద్ధంగా ఉన్నాం. మేము ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా మీరు చేసే అవినీతి కానీ, మీరు చేసే అవినీతి ఆరోపణలు కానీ రుజువు చేసేదానికి ప్రజాక్షేత్రం పోరాడతామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో జరుగుతున్న చర్చ ఫార్ములా ఈ రేస్ సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, మాజీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారి పైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా నిన్న నమోదు చేసినటువంటి కేసు గురించి చర్చ జరుగుతూ ఉన్నది. లీగల్గా పర్ఫెక్ట్గా న్యాయ వ్యవస్థ మీద మాకు విశ్వాసం ఉంది. మా పార్టీకి తప్పకుండా కేటీఆర్ గారిని అది తప్పకుండా తనను అరెస్ట్ చేసేటువంటి కుట్రే కేసు రిజిస్టర్ చేస్తారప్పుడే ఉన్నది. కాబట్టి తనను ఏ పద్ధతిలో అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా శాంతియుత వాతావరణంలోనే, ప్రజాస్వామ్య పద్ధతిలోనే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, తెలంగాణ వాదులు శాంతియుతమైనటువంటి ఆందోళన వైపు అడుగులు వేయాలని చెప్పి మరి ప్రభుత్వమే రేవంత్ రెడ్డి ఎంత చిల్లర బుద్ధుడో అనుభవంగా మేము కూడా చూసినాము. తనే విధ్వంసం చేసి ఉద్యమకారుల మీద, తెలంగాణ వాదుల మీద, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మీద చేసేటువంటి కుట్రలు కూడా చేసే గుణం ఉన్నోడే రేవంత్ రెడ్డి. ముందు మా పార్టీ శ్రేణులకి వాళ్ళ ప్రెస్ మీట్ ద్వారా వరంగల్ వేదిక నుంచి అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఎలాంటి సంఘటన కేటీఆర్ గారిని అరెస్ట్ చేసి మరొక చర్యలకు పాల్పడ్డా ప్రొటెస్ట్ బరాబర్ చేస్తాం, రాత్రి భవన్లు తప్పకుండా చేస్తాం, కానీ శాంతియుత పద్ధతిలో చేయాలని చెప్పి పార్టీ శ్రేణులందరూ కూడా మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తాం. డైవర్షన్ పాలిటిక్స్ ప్రజల మనసును, ప్రజల ఆలోచనను, ప్రజలు అడిగే విధానాన్ని మార్చుకోవడం కొరకు ఇలా ఈరోజు రాజకీయం చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు ఏ రోజు అరెస్ట్ చేయాలని చూస్తాండే తప్ప పరిపాలన మీద పట్టు పెంచుకుంటలేడు. ఈరోజు నువ్వు అనుకుంటాను, మా సుదర్శన్ రెడ్డి గారు అన్నారు శాంతియుతంగా చేస్తారు. శాంతియుతంగా కాదు, మా చేతులు ఉండదు. కేటీఆర్ గారు అరెస్ట్ చేస్తే మా చేతులు ఉండదు. ఇలా ఏమొస్తో తెలంగాణ వచ్చినప్పుడు ఎంత పెద్ద ఎత్తున పోయిందో అంత పెద్ద ఎత్తున జరుగుతుంది. మా వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తే ఊరుకుంటామైంది. ఇలా గ్రామాలనే ఒక్కొక్క గ్రామంలో చర్చ జరుగుతుంది మార్నింగ్ నుంచి. ఎప్పుడు అని చూస్తూ ఉన్నారు. నువ్వు అరెస్ట్ చేయి, నీకు దమ్ముంటే అరెస్ట్ చేయి. ఆయన కూడా అంటాడు కదా, నువ్వు తప్పు నా మీద ఏం పెట్టి అరెస్ట్ చేస్తావు, చేయమంటాడు కదా, చేయరాదు. ప్రతి శుక్రవారం రాగానే ఏదో కొత్త కథ పెడతాడు. ప్రతి శుక్రవారం రాగానే కొత్త కథ పెడతాడు, ముందడేస్తాడు. నేను ఒక్కటే ఈరోజు ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నా, పేదలు మొత్తం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రజలను పరిపాలన పట్టు పెంచుకో, పరిపాలన చేయి. ఒకవైపు రైతులాగా ఉన్నారు, ఒకవైపు లగచర్ల రైతులకు బేడీలేస్తావు. ఎవడు రోజులు పెడితే వాడిని బేడీలేస్తావా? ఎవడు గొడవ చేస్తే, ఎవరిని ఎదురించి ప్రశ్నిస్తే వాడిని లోపడేస్తావా? కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా పోలీసు వాళ్ళు కూడా అదేవిధంగా ఇలా కేసులు పెడతాను, లోపడదోలనుకుంటాను. బిడ్డ ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలు మీ ఆటలు జరుగుతాయి కావచ్చు, కానీ అటు తర్వాత ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో చర్చ అంతా ఈ కార్ రేస్ మీద నడుస్తున్నది. డైవర్షన్ పాలిటిక్స్ కాదు, వాళ్ళు నిజంగా కూడా అన్ని కరప్షన్ చేస్తున్నారు. మీ మనస్సాక్షికి తెలియదా? జూబ్లీహిల్స్లో ఒక మంత్రి కొడుకు కార్యాలయాన్ని ఓపెన్ చేసి 12% అక్రమాలకు పాల్పడుతున్నాడు బిల్లు ఇప్పించేందుకు. ఇది నిజం కాదా? బాహటంగా ఒక మంత్రి భార్య బాహటంగా ఇవన్నీ కూడా వసూలు చేస్తున్నది. ఇక మన జిల్లాకు వస్తే మీ అందరికీ కూడా తెలుసు, నిన్నగాక మొన్న ఆదంజాయి మిల్లు జాగా, దానికి ముందు కోడలిది, వేములవాడ కోడలిది, దానికి ముందు పోలీస్ స్టేషన్లలోనే దాడులు. వీళ్ళ రకరకాలుగా వీళ్ళని చూస్తే వీళ్ళు ప్రజల పట్ల ఏమన్నా కన్సర్న్తో ఉన్నారా? ఇవాళ నువ్వు కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తాను, నీ ఎఫ్ఐఆర్ చూసినాం మేము. నీ ఎఫ్ఐఆర్లో ఏమున్నది? నీ ప్రొసీజర్ రాంగ్ స్టెప్లో పోయిందని చెప్తున్నావు. అది ఎక్కడైతే కరప్షన్ అవుతుంది, ఎక్కడైతే అది అవినీతి అవుతుంది, ఎక్కడ దాన్ని తప్పు జరిగింది? స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ చదువురాని దద్దమ్మ కాబట్టి నీకు ప్రొసీజర్ ఎట్లుండాలి,
సిస్టమ్ ఏంది, దాని బైలా ఎట్లున్నది, స్వయం ప్రతిపత్తి కాబట్టి నీకు సోయి లేదు. నువ్వు ఇలా కేసు పెట్టినా నిలబడదు. రేపు కేటీఆర్ గారు కడిగిన ముత్యంలా ఇవాళ నువ్వు మసిపూసి మారేడుకాయ చేస్తాను, రేపు వెలుగులు నిండిన కిరణం లెక్క కేటీఆర్ గారు తప్పనిసరిగా వస్తారు. బిడ్డ దీంతో నేను నాశనం కూడింది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక రేవంత్ రెడ్డి కాదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బొంద పెట్టుకున్నట్టే ఖచ్చితంగా ఇది జరగబోతున్నది. ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త గ్రామ స్థాయి నుండి వార్డు స్థాయి నుండి ప్రతి కార్యకర్త కథం తొక్కి తెలంగాణ ఉద్యమం కంటే మా యొక్క భవిష్యత్తును నాశనం చేస్తున్నాడని ప్రతి కార్యకర్త బయలుదేరుతాడు. దీంతో ప్రజలు కూడా మమేకమవుతారు. సకల జనుల సమ్మె ఏ విధంగా జరిగిందో రేపు ఇదే విధంగా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది.